శ్రీశైలంకి వెళ్తున్నాం. మేము ఎలా వెళ్ళాం, ఎక్కడ స్టే చేసాం, శ్రీశైలంలో ఏమేం ప్లేసెస్ చూసాం అన్నది ఈ వీడియోలో చూద్దాం. మేమున్న ప్లేస్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక దగ్గర టీ కోసం స్టాప్ చేసాం. ఇంకా అక్కడ స్టాప్ చేసి టీ తీసుకొని టీ తాగేసి కొద్దిసేపు ఉండేసి మరి జర్నీ కంటిన్యూ చేసాం. టిఫిన్ వచ్చేసి దోస, చట్నీ, బోండం తీసుకున్నాం. టేస్ట్ బాలేదని అవి 2 ఒకటే తీసుకొని మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంకా మనం ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు ఇక్కడ ప్లాస్టిక్ అలో ఉండదు అని అక్కడ బోర్డ్ మెన్షన్ చేసింటారు. వాటర్ బాటిల్స్ అలా ఏమైనా ఉన్నా అక్కడ బయట వేసేయాలి. ఇక్కడ మనం ఇది చూస్తే నల్లమల్ల ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతున్నామని. ఫారెస్ట్‌లో జర్నీ నియర్లీ ఒక 2-3 అవర్స్ జర్నీ ఉంటుంది. ఫారెస్ట్ దాటిన తర్వాత ఇంకా శ్రీశైలం డ్యామ్ వస్తున్నది. అక్కడ కనిపిస్తున్నది కదా అదే డ్యామ్. మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్లీ ఒక గేటే, అది చిన్నగా ఓపెన్ చేశారు గేట్‌ని. ఇంకా కొద్దిసేపు అక్కడ స్టాప్ అయ్యేసి ఫొటోస్ అన్నీ తీసుకొని, వీడియోస్ తీసుకొని కొద్దిసేపు అక్కడ డ్యామ్ మొత్తం చూసాము. చూసి ఇంకా మరి అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాం. మేము వెళ్ళేటప్పుడు కార్తీక మాసం కాబట్టి అక్కడ కార్తీక మహోత్సవాలు అనే బోర్డ్స్ అన్నీ వేశారు. ఇంకా శ్రీశైలంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ చాలా బోర్డ్స్ వేశారనమాట. కార్తీక మాసం కాబట్టి మహోత్సవాలు జరుగుతున్నాయని. మేము తీసుకున్న హోటల్‌కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా తిందామని అన్నప్రసాదం కోసం బయటికి వెళ్ళాం. ఇంకా అన్నప్రసాదం తినడానికి వెళ్ళాము. టెంపుల్‌లోనే వెళ్ళాం. ఎగ్జిట్ నుంచి వెళ్తే అక్కడ లడ్డు కౌంటర్ పక్కలోనే అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు. బయట అన్నపూర్ణ దేవి అని కూడా ఉంటుంది. వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేసరికి ఆల్రెడీ ఇస్త్రాకు వేసి స్వీట్, పప్పు, కర్రీ, చట్నీ వేశారు. మేము వెళ్ళినప్పుడు వంకాయ అండ్ పప్పు పెట్టారు. వైట్ రైస్ పెట్టిన తర్వాత పప్పు, స్వీట్ తినేసరికి వాళ్ళు సాంబార్ కూడా వడ్డిస్తారు. సాంబార్, అన్నం తినేసరికి లాస్ట్‌లో మజ్జిగ కూడా వేస్తారు. ఇక్కడ అన్నప్రసాదం మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇంకా దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం. ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్‌కి వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళేసి మనం శ్రీశైలంకి వచ్చామనేలాగా సాక్ష్యం చెప్పుకోవాలి. అంటే మన పేరు, మన గోత్రం చెప్పుకోవాలి. ఇంకా వెళ్ళి అక్కడ గణపతిని దర్శించుకొని కొద్దిసేపు అక్కడ ఉండేసి మరి తర్వాత ఇంకా వేరే ప్లేసెస్‌కి వెళ్ళాం. పాలధార, పంచదార చూడడానికి వెళ్ళాం. బయట ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి. ప్రతి టెంపుల్ దగ్గర ఉంటాయి ఇక్కడ షాప్స్ అన్నీ. మనం ఏదైనా కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ అన్నీ దిగేసి కిందకి వెళ్తే కింద ఒక సైడ్ పాలధార, ఇంకొక సైడ్ పంచదార వాటర్ వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్లోనే జగద్గురు ఆది శంకరాచార్యులు గారు తపస్సు చేసి శివానంది లహరి గ్రంథాన్ని రచించారు మెన్షన్ చేశారు. వాటర్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకొంచెం అలానే లోపలికి వెళ్తే పైన కొండ మీద నుంచి వాటర్ వస్తుంది, వాటర్ ఫాల్ లాగా. వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ పైన నుంచి వాటర్ వస్తాయని చెప్పారు. మేము వెళ్ళడానికున్న 2 డేస్ ముందే వర్షాలు వచ్చాయి. ఇక్కడ వాటర్ కూడా వస్తూ ఉంటే వాటర్ ఫాల్ లాగా ఇంకా చూసేసి పాలధార, పంచదారను చూసుకొని ఇంకా మనం మరి బయటకు వచ్చిన వెంటనే పాలధార, పంచదార ఆపోజిట్లోని లలితాదేవి పీఠం అండ్ అటికేశ్వరం ఉంటుంది. ఇంకా ఆపోజిట్లో వెళ్ళాలి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ సోడా తాగేసి ఇంకా వెళ్ళాం. లలితాదేవి పీఠం దర్శించుకొని ఇంకా ఆపోజిట్లోనే హటికేశ్వరం ఉంటే అది కూడా దర్శించుకున్నాం. అక్కడి నుంచి శిఖరంకి వెళ్ళాం. అక్కడ వెళ్ళి చూద్దామని ఇంకా అక్కడ వెళ్ళేసి ముందుగా మనం టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 20 రూపీస్ అనుకుంటా. టికెట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళాలి. పైన నుంచి చూడాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బయోక్యులర్లో చూడొచ్చు. 10 రూపీస్ టికెట్ దానికి ఇస్తే ఇక్కడ నుంచి చూడొచ్చు. లేదు మేము డైరెక్ట్గా నంది దగ్గర నుంచి చూస్తామనుకుంటే అక్కడ నుంచి కానీ చూడొచ్చు. శిఖరం దర్శించుకొని కింద కూడా టెంపుల్ ఉంటుంది. ఇంకా వెళ్ళేసి మొక్కుని ఇంకా రూమ్కి వచ్చాము. ఇంకా మాకు దర్శనం యాక్చువల్గా నైట్ ఉంది. ఫస్ట్ దర్శనం బుక్ చేసుకున్నాం. ఇంకా రూమ్కి వచ్చేసి కొద్దిసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి దర్శనం 7కి ఉంటే మేము ఈవినింగ్ 6కి అంతా వెళ్ళాము. 8కి పంపిస్తామంటే కొద్దిసేపు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. అక్కడ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసేటప్పుడు మేము వెళ్ళినప్పుడు బిస్కెట్స్ ఇచ్చారు. ఇంకా వెళ్ళేసి ఇంకా వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకుని, స్పర్శ దర్శనం అంటే మన చేతితో మనం లింగాన్ని ముట్టేసి మొక్కొచ్చు అనమాట. వచ్చాక
ఇక్కడే అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారు వచ్చేసి భ్రమరాంబిక అమ్మవారు అని ఉంటారు. ఇది శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అన్నమాట ఇక్కడుండేది. అమ్మవారి ఎదురుంగానే శ్రీచక్రం కూడా ఉంటుంది. అక్కడ కుంకుమార్చన కూడా చేపిస్తూ ఉంటారు. ఇక్కడ చేసిన కుంకుమార్చననే బయట అమ్ముతూ ఉంటారనమాట. విభూది, కుంకుమ అవి. ఇంకా బయటికొస్తే అక్కడ ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు. ప్రసాదం తీసుకొని సరికి నైట్ అయింది. నైట్ వ్యూతో టెంపుల్ కూడా లైట్స్ ఏసి బాగుంది చూడడానికి. ఇక్కడ చూడొచ్చు మీరు గోపురం దగ్గర ఓం చిలుకలు, శివుడు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నైట్ వ్యూ మొత్తంతో చూసేసి అక్కడే ఉన్న విభూది, శ్రీచక్రం మీద వేసిన కుంకుమతో అర్చన చేసింటారు కదా, అవి కూడా మేము తీసుకొని ఇంకా రూమ్కి వచ్చాం. ఇంకా మార్నింగే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. పూరి, ఉగ్గని, బజ్జీ తీసుకున్నాం అనమాట. అవి తినేసి ఇంకా జర్నీ కంటిన్యూ చేసాం. మేము వెళ్ళేటప్పుడు అనమాట ఒక గేట్ ఓపెన్ చేశారు. ఇక్కడ చూస్తే రెయిన్బో కూడా కనిపిస్తున్నది వాటర్లో నుంచి. ఇవి వాటర్ చూడడానికి సేమ్ పాలలాగానే కనిపిస్తున్నాయి దూరం నుంచి. అంతే, మా శ్రీశైలం ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. అంతే వీడియో. బై.